హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ఉరుకుల పరుగుల జీవితంలో అందరం టెన్షన్‌తోనే మనం బతుకుతూ ఉన్నాము. సో, ఈ టెన్షన్స్ వల్ల, మనం తీసుకునే ఫుడ్ వల్ల, నిద్ర సరిగ్గా లేనందువల్ల ఎన్నో అనారోగ్య సమస్యల్ని మనము ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే మనం గుండెకు సంబంధించిన వ్యాధులతో ఎక్కువ మంది హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్‌తో ఏజ్‌తో సంబంధం లేకుండా చాలామంది జీవితాలు అంతటితో ముగిసిపోతున్నాయి. వాళ్ళు ఒక్కరు చనిపోవడం కాదండి. వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా కోలుకోలేకపోతూ ఉంటారు. దెబ్బ మీద దెబ్బ. అంటే ఇంట్లో ఒక పర్సన్ హార్ట్ అటాక్‌తో చనిపోయారు అంటే ఆ ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోతుంది. సో, వీటికన్నిటికి ఉపశమనం మా దగ్గర ఉంది అని ఒక ప్రొడక్ట్‌తో మన దగ్గరకొచ్చారు అండి. ఫార్మకాలజిస్ట్ అండ్ సీజన్ వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ మెడికల్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ డాక్టర్ సంగాల రవీందర్ గారు. సో, వారి దగ్గర నుంచి మనం బోలెడన్ని విషయాలు, వారు తెచ్చిన ప్రొడక్ట్ ఏంటో తెలుసుకుందాం. రవీందర్ గారు, నిజంగా అంటే మీరు చెప్తున్న కొద్దీ నాకది ఎలా యూజ్ చేస్తారు అని తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉంది నాలో. ఫస్ట్ అది కావాలి. చాలా సింపుల్ అండి. మనం టీ ఇంట్లో ఎట్లా చేసుకుంటాం? చాయ్. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాయ్ పెట్టమంటే ఈజీగా పెట్టేస్తారు. Yes, అవును. ఏ వంటలు రాని పిల్లల్ని కూడా చాయ్ పెట్టొస్తా అని చెప్పేస్తారు. వాళ్ళ నోటి నుంచి ఫస్ట్ వచ్చే ఆన్సర్ చాయ్. డిప్టీ అంటే బాగా డిప్టీ అంటే చాలా ఇష్టం అన్నట్టు. సో ఇది ఈజీ అండి. నైట్ పడుకునేటప్పుడు గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక 250 ml వాటర్ లోపల, దీంట్లో మన ప్రొడక్ట్ లోపల 10 సాచెస్ ఉంటాయి. ఒక సాచెని కట్ చేసేసి ఆ వాటర్ లోపల ఇది మొత్తం పోర్ చేసేసి మొత్తం దాంట్లో వేసేయాలి. ఓవర్ నైట్ దాన్ని అట్లా అలాగే ఉండనివ్వాలి. ఓవర్ నైట్ అలా ఉండడం వల్ల ప్యాకెట్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న పౌడర్, దాంట్లో ఉన్న కంటెంట్ గ్లాస్ లో వేసేసి ప్లేట్ పెట్టాలి. నైట్ అంతా ఏం జరుగుతుంది అంటే ఈ వాటర్ కు లోపల ఉన్న ఔషధాలను ఎక్స్ట్రాక్ట్ చేసే గుణం ఉంటదండి. నైట్ పెట్టినప్పుడు ఏంటంటే మాకు 11 రకాల ఔషధాలు దాంట్లో ఉన్నాయి. మూలికలు, హర్బ్స్ ఉన్నాయి. అన్ని హర్బ్స్ లో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటాం. అంటే పనిచేసే గుణం ఉన్న ఇంగ్రీడియంట్స్ ని అది మొత్తం వాటర్ లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వాటర్ లోకి వచ్చేస్తాయో వాటర్ కలర్ మారిపోతుంది. అదొక విధానము. ఉదయం లేవగానే ఆ వాటర్ ని ఒక బౌల్లో వేసేసి, ఒక గిన్నెలో వేసేసి బాయిలింగ్ టెంపరేచర్ వరకు 100 degrees సెంటిగ్రేడ్ వరకు ఒక 5 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. టీని బాయిల్ చేసినట్టు బాయిల్ చేసిన తర్వాత ఒక 2 minutes దాన్ని చల్లార్చాలి. ఒక ల్యూక్ వామ్ టెంపరేచర్ వచ్చే వరకు, గోరువెచ్చగా వచ్చే వరకు దాన్ని ఉంచేసి వడబోసుకొని ఒక్కటేసారి తాగొచ్చు. చిన్నగా టీ తాగినట్టు కూడా ఎంజాయ్ చేసుకుంటూ తాగొచ్చు అండి. సో ఇలా కేవలం 10 రోజులు చేస్తే చాలు. ఇది స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి టోటల్ కొలెస్ట్రాల్, టోటల్ ట్రైగ్లిజరైడ్స్ అంటే లిపిడ్ ప్రొఫైల్ మొత్తం ఒకసారి చేసుకోండి. 10 రోజులు వాడండి. ఒక 5 రోజుల గ్యాప్ ఇవ్వండి. లివర్ పనిచేయడానికి ఒక టైం ఇవ్వండి. 15 days తర్వాత చెక్ చేసి చూడండి. అద్భుతమైన రిజల్ట్స్ మీరు పొందుతారు. అంటే ఇప్పుడు గ్లాస్ అంటే ఆ గ్లాస్ మెజర్మెంట్ ఏమన్నా? ఎగ్జాక్ట్లీ అండి. 250 ml. కొంతమందికి చేదు కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా తక్కువ వాటర్ కూడా తీసుకోవచ్చు. బట్ మినిమం మనం మాక్సిమం వరకు 250 ml వాటర్ తీసుకోవచ్చు. మినిమం 100 ml వాటర్ లో కూడా ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. బాయిల్ కూడా చేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న మంచి ఔషధాలు మొత్తం వాటర్ లోకి వచ్చేస్తాయి. సూపర్. అంటే ఓకే, ఇదంతా బాగుంది. మీరు చెప్పింది వింటూ ఉంటే చాలా ఈజీ ప్రాసెస్. నిజంగా చాలా ఈజీ అనమాట. జస్ట్ మనం రాగి గ్లాస్ లో పెట్టుకున్నా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఎలాంటి వాళ్ళు దీన్ని వాడచ్చు? అంటే ఇప్పుడు అనుకుంటాం చాలా మంది, నాకు థైరాయిడ్ ఉంది, లేదా మేము ప్రెగ్నెంట్, లేదా మాకు ఇంకేదన్నా హెల్త్ ఇష్యూ ఉంది, షుగర్ ఉంది, ఇంకేమన్నా ఉండొచ్చు. ఎలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళు యూజ్ చేయకూడదు? ఎగ్జాక్ట్లీ అండి. నా ఆరోగ్యానికి నేను సమయం ఇచ్చుకునే అవకాశం నా దగ్గర ఉందండి. నేను మార్నింగే 5 o'clock లేస్తాను. ఒక అర్ధగంట నేను వ్యాయామం చేస్తాను. ఒక అర్ధగంట నేను మెడిటేషన్ చేస్తాను. నేను టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నేను తీసుకునే బ్రేక్ఫాస్ట్ లోపల కూడా ఎక్కువ కార్బ్స్ లేవు, ఎక్కువ ప్రోటీన్స్ లేవు, ఎక్కువ ఫ్యాట్స్ లేవు. సమతుల్యంగా తీసుకుంటున్నాను. వాటర్ ఖచ్చితంగా టైం టు టైం తీసుకుంటున్నాను. సమయానికి నేను భోజనం లంచ్ చేస్తున్నాను. లంచ్లో కూడా ఎక్కువ కర్రీస్ తీసుకుంటున్నాను, ఎక్కువ ఎంజైమ్స్ తీసుకుంటున్నాను, కొన్ని జ్యూసెస్ తాగుతున్నాను, పండ్లు తింటున్నాను, నైట్ కూడా భోజనం టైంకి తింటున్నాను, టైంకి పడుకుంటున్నాను, నాకు ఎలాంటి ఒత్తిడి లేదు అనుకునే వాళ్ళు తీసుకునే అవసరం లేదు. అంటే నా లైఫ్ స్టైల్, నా జీవిత విధానం చాలా బాగుంది అంటే దీంతో మనకు పని లేదు. ఎవరికైతే ఒత్తిడి ఉందో, ఎవరైతే టైంకి భోజనం చేయలేకపోతున్నారో, ఎవరైతే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారో, ఎవరైతే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నారో, ఎవరైతే ఎక్కువ కార్బ్స్ తీసుకుంటున్నారో, ప్రతి దానికి కొన్ని నిష్పత్తులు ఉంటాయండి. ఇప్పుడు కార్బ్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండి. ప్రతిదీ 30% తీసుకోవాలి. మిగతా అంతా మినరల్స్ తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, ఫైబర్ తీసుకోవాలి. నేను ఓన్లీ కార్బ్స్ మాత్రమే 60% తీసుకుంటున్నాను, కార్బ్స్ మాత్రమే 60% తీసుకుంటున్నాను, ఫ్యాట్స్ మాత్రమే 60% తీసుకుంటున్నాను, ప్రోటీన్సే ఎక్కువ శాతంలో తీసుకుంటున్నా అంటే మాత్రం
ఖచ్చితంగా మీరు 3 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవాల్సిందే. సో ఎక్కువ స్ట్రెస్ ఉందండి, నేను నైట్ షిఫ్ట్ పని చేస్తున్నాను, నైట్ ఎక్కువ నేను టైం పడుకోలేకపోతున్నాను, సరిగా పడుకోనప్పుడు నా లివర్ ఎక్కువ ఒత్తిడికి లోనే అవకాశం ఉందండి. ఎక్కువ ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా నా లివర్ ఎక్కువ ఒత్తిడికి లోనే అవకాశం ఉంది. ఎక్కువ నేను స్క్రీన్ టైం ఎక్కువ నాకు జరుగుతుందండి, ఎక్కువ నేను స్క్రీన్ చూడాల్సి వస్తుంది, కంప్యూటర్ పైన ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు కూడా నా లివర్ ఒత్తిడికి లోనవుతుందండి. ఇలాంటి వాళ్ళు కంపల్సరీ ఎవ్రీ 3 to 6 months ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవాల్సిందే. సో అంటే రాజీవ్ గారు మీరు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఇవి చేసే వాళ్ళకి అవసరం లేదు అన్నది చాలా ఫింగర్స్ తో కౌంట్ చేసినంత మెంబర్సే ఉంటారు. అవునండి. నెక్స్ట్ మీరు ఇలాంటి వాళ్ళు అన్నారు చూడండి, టైంకి సరిగ్గా నిద్రపోకపోవడం, ఫుడ్ ప్రాపర్ టైంకి తినకపోవడము, వర్క్ ప్రెజర్, స్క్రీన్, ఇవన్నీ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారు. సో ఆల్మోస్ట్ 95% కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాల్సిందే మీ సాచెట్స్. ఎగ్జాక్ట్. అయితే మీరు అన్నది ఒక మాట కరెక్ట్ అండి. బండి సర్వీసింగ్ మనము 1 లక్షో లేకపోతే 10 లక్షలో, 1 కోటి రూపాయలు ఎంతో కాస్ట్లీ బండ్లు తీసుకొని సర్వీసింగ్కి ఎంత కాన్సన్ట్రేషన్, డెడికేషన్తో మనం ఆ బండిని ఇస్తామో మన బాడీ మీద మనం అంత కేర్ తీసుకోము. లైఫ్ టైం అనేది మన బాడీ, నిజంగా బండ్ల మీద కాదు. అవి మనం ఉంటేనే అవి మనతో ఉంటాయి, మనం లేనప్పుడు ఏవి ఉండవు. కాబట్టి మన బాడీ మీద మనం కంపల్సరీ కేర్ తీసుకోవాలి. రవీందర్ గారు చెప్పినట్టు ఎవ్రీ 3 monthsకి 6 monthsకి ప్రతి ఒక్కరు సర్వీసింగ్ మన బాడీది చేసుకోవాల్సిందే. అవునండి. మన పెద్దవాళ్ళు చూసుకున్నట్టయితే 3 decades 4 decades బ్యాక్ అండి, వాళ్ళ జీవన విధానం ఎంత అద్భుతంగా ఉన్నా కూడా ఎవ్రీ 2 monthsకి ఒకసారి జులాబ్ తీసుకునే వాళ్ళండి. జులాబ్ అంటే ఎనేమా అన్నట్టు, క్యాస్టర్ ఆయిల్ తాగిపించే వాళ్ళు పిల్లలతో. సో వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా వాళ్ళు ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినేవాళ్ళండి. చెట్టు నుంచి డైరెక్ట్ పళ్ళు కోసుకొని తినేవాళ్ళు. వెజిటేబుల్స్ అయినా అండి, టమాటాస్ తీసుకున్నా, దొండకాయలు తీసుకున్నా, బెండకాయలు తీసుకున్నా కూడా అప్పటిదప్పుడు తెంపుకొని మా మమ్మీ కట్ చేస్తుంటే మేము తీసుకొని తినేవాళ్ళం. అంత టేస్ట్ ఉంటాయి, అంత టేస్ట్ అంటే ఆర్గానిక్, అంత ఎసెన్స్ ఉండే, అంత ఫ్లేవర్ ఉండే అండి. అలాంటి మంచి అలవాట్లు ఉన్నా కూడా వాళ్ళు సర్వీసింగ్ చేయించుకునేది. మరి ఇప్పుడు మన అలవాట్లు ఎట్లున్నాయి? నేను ఏ ఫుడ్ తింటున్నాను, ఫ్రోజన్ ఫుడ్ తీసుకుంటున్నానండి. ఫ్రోజన్ ఫుడ్ ఏం తీసుకున్నా కూడా అన్ని ఫ్రోజన్, అవి అన్ని ప్రిజర్వేటివ్ యాడ్ చేసిన ఫుడ్సే. అట్లాంటప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎన్నిసార్లు నేను నా ఇంటెస్టైన్ సర్వీస్ చేసుకోవాలి? వింటర్ సీజన్ వచ్చిందంటే, చలికాలం వచ్చిందంటే, వర్షకాలం వచ్చిందంటే మా మమ్మీ వాళ్ళు కషాయం ఇచ్చేవాళ్ళండి. అల్లంతోని ఓమతో చేసిన కషాయం ఇచ్చేది. అంటే నా డైజెస్టివ్ ట్రాక్ట్ మొత్తం క్లెన్స్ అయ్యేది, నా రెస్పిరేటరీ ట్రాక్ట్ అంతా కఫంతో మొత్తం బయటకు వచ్చేదండి. ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారు? కంపల్సరీ ప్రతి ఒక్కరు ప్రతి 3 నెలలకు ఒకసారి, కొద్దిగా నా అలవాట్లు బాగుంటే ప్రతి 6 నెలలకు ఒకసారి కంపల్సరీ మన సిస్టమ్ ని సర్వీసింగ్ చేసుకోవాల్సిందే, క్లెన్స్ చేసుకోవాల్సిందే. ఏంటి అంటే ప్రతి ఆహార పదార్థాల్లో కల్తీ, తాగే నీటిలో కల్తీ, తాగే పాలల్లో కల్తీ. మనం ఒక ఆకుకూర కొనాలన్నా నిజంగా భయం వేస్తుందండి. ఇప్పుడు కల్తీ లేనివి ఏవి లేవు, అన్ని కల్తీవే ఉన్నాయి. కాబట్టి అట్లీస్ట్ మనం ఇలాంటివి వచ్చినప్పుడు వీటిని మనం ఆపర్చునిటీగా తీసుకొని వీటిని బాగా యూజ్ చేయాలి అని నా ఫీలింగ్. అయితే ఇప్పుడు ఇదంతా బాగుంది. నాకు పర్సనల్గా నాకేమనిపిస్తుందంటే, చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి కాబట్టి దీనికి ఏమైనా ఒక ఏజ్ ఏమన్నా ఉంటుందా? ఈ ఏజ్ వాళ్ళే తాగాలి, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వాళ్ళే దీన్ని తీసుకోవాలని ఏమన్నా ఉంటుందా? దీనికి ఏజ్ లిమిట్ ఉండదా? ఏజ్ లిమిట్ లేదండి. కాకపోతే ఏంటంటే అండి, ఒక సర్టెన్ ఏజ్ వరకు అండి, 10 నుంచి 12 సంవత్సరాల వరకు మనకు సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ బాగుంటుందండి. బాడీ, మన శరీరం ఏంటంటే, నా లోపలికి ఎలాంటి పాయిజన్స్ వచ్చినా, టాక్సిన్స్ వచ్చినా కూడా వాటితో ఫైటింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. సో 14 సంవత్సరాల వరకు పిల్లలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ బాగుంటుంది, లివర్ బాగా పనిచేస్తుంది, కిడ్నీ బాగా పనిచేస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది అండి. వాళ్ళ లోపల మాత్రం మనము వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తూ ఉండాలి. నేను చెప్పినట్టు నిష్పత్తులు, మన బ్యాలెన్స్డ్ డైట్ అనేది 7 ingredients ఉంటాయండి. వాళ్ళకు ఎగ్జాక్ట్లీ అదే నిష్పత్తితో వాళ్ళకి మనం ఫుడ్ ఇస్తే చాలు. వాళ్ళు తీసుకునే ఫుడ్ లోపల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటట్టు చూసుకోండి. మీ ఇంటి లోపల టమాటాలు పెంచుకోండి. టమాటాకు ఎక్కువ ఒరాక్ వాల్యూ ఉంటుంది. ఒరాక్ వాల్యూ అంటే రిడాక్స్ పొటెన్షియల్ తగ్గించేది. లైక్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేది ఉంటుందండి. నేను ఆక్సిడేషన్కి ఎక్కువ లోనైనప్పుడు, ఎక్కువ స్ట్రెస్కు లోనైనప్పుడు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేది నా బాడీ లోపల తయారవుతుంది. దానికి డామేజింగ్ క్యారెక్టర్ ఉంటుంది, డిస్ట్రక్టివ్ క్యారెక్టర్ ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ వాళ్ళకి తినిపించినప్పుడు, ఫ్రెష్ వెజిటేబుల్స్ వాళ్ళకి తినిపించినప్పుడు ఏంటంటే ఆ కణాలను చంపే గుణము ఈ ఫ్రూట్స్కి ఉంటుందండి. దాన్ని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అంటాం. అలాంటి చిన్నపిల్లల్ని గడ్డి పైన నడిపియండి. అలాంటి చిన్నపిల్లల్ని చెప్పులు లేకుండా మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ చేపియండి. ఒక 14-15 years దాటిన వాళ్ళకు కొద్దిగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయండి. కొంతమంది పిల్లలు ఆ ఏజ్కి రాగానే, టీనేజ్కి రాగానే వాళ్ళ అలవాట్లు మారిపోతున్నాయి. కొంతమంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు, సిగరెట్స్ తాగుతున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు.
గాంజా తీసుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళ బాడీ పైన చాలా దుష్ప్రభావాలు పడుతున్నాయి. వాళ్ళు ఇది హ్యాపీగా తీసుకోవచ్చండి డిటాక్స్ చేసుకోవడానికి. రైట్. ఓకే. ఇప్పుడు నాకేంటి అంటే ఇప్పుడు మామూలుగా సరే ఇప్పుడు చెప్పిన తర్వాత కొంతమంది చిన్న పిల్లలకి కూడా అంటే జెనెటిక్‌గా ఉండడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం అంటే చిన్న పిల్లలకు కూడా వస్తుంది కిడ్నీ ఫెయిల్యూర్ అనేది. సో అప్పుడు వీళ్ళు ఆ పిల్లలు ఇది వాటర్ అలా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా? ఎగ్జాక్ట్‌లీ అండి. మన పేరెంట్స్ యొక్క సూపర్విజన్ కింద హ్మ్. ఇప్పుడు మనము పెద్దవాళ్ళు ఫుల్ సాచే తీసుకుంటే, చిన్న పిల్లలు హాఫ్ సాచే తీసుకుంటే ఓకే. చాలు. హాఫ్ సాచే. 250 ఎంఎల్ తీసుకునే బదులు 100 ఎంఎల్ తీసుకుంటే చాలు. 50 ఎంఎల్ తీసుకుంటే చాలు. రైట్. ఇప్పుడు ఈ సాచెట్ వల్ల మీరు గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ, క్యాన్సర్‌కి సంబంధించింది కానీ రావు అన్నారు. ఒకవేళ ఇన్ కేస్ క్యాన్సర్ పేషెంట్స్ ఏమన్నా దీన్ని తీసుకోవచ్చా? క్యాన్సర్ వచ్చిన వాళ్ళు? ఎగ్జాక్ట్‌లీ అండి. ఇది ఫస్ట్ ప్రభావం చూపెట్టే ఏరియాలు లివర్ అండి. లివర్ పైన వాళ్ళకేమన్నా ప్రభావం ఉంటే మాత్రం ఇది అద్భుతంగా లివర్‌ని డిటాక్స్ చేసే గుణాలు దీంట్లో ఉన్నాయండి. ఓహ్! ఇది ప్రివెంటివ్‌గా చాలా పనిచేస్తదండి. ట్రీట్‌మెంట్‌లో కంటే అది రాకుండా ఆపే గుణాలు దీంట్లో ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లోపల వాళ్ళ అలవాట్ల ప్రకారం వాళ్ళకు వచ్చే ఏమైనా గుణాలు కనిపిస్తే, ఏమైనా కారణాలు కనిపిస్తే మాత్రం కంపల్సరీ దీన్ని మనము ప్రివెంటివ్‌గా ఎవరైనా వాడుకోవచ్చండి. సో జెనెటిక్‌గా ఇంట్లో ఎవరికన్నా ఉంది అని ఏమాత్రం సందేహం ఉన్నా లేదా మాకుంది కాబట్టి నెక్స్ట్ మా పిల్లలకి రాకూడదు అన్న వాళ్ళు దీన్ని ఖచ్చితంగా తీసుకుంటే మంచిది అని చెప్తున్నారు రవీందర్ గారు. సూపర్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.